ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లోకి మీకు స్వాగతం. చాలా మందికి ఒక సొంత ఇల్లు ఉండాలని చెప్పేసి జీవితంలో ఒక కళ ఉంటుంది ఫ్రెండ్స్. సొంత ఇల్లు అనేది నిజంగా ఇల్లు లేని వారికి ఒక పెద్ద కళ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకు సామెతల పరంగా చూసుకుంటే ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని చెప్పేసి ఒక సామెత కూడా ఉంటుంది. సో ఇల్లు అనేది మన జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అయితే మనం ఇల్లు కొనేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామా? సో ఇల్లు కొనేటప్పుడు మనం ఏమేమి చూడాలి? ఒకవేళ ఇల్లుకు సంబంధించినటువంటి లోన్కు వెళ్ళాల్సి వస్తే మనం ఏ బ్యాంకులను అప్రోచ్ కావాలి? అసలు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తక్కువగా ఉన్నటువంటి బ్యాంకులు ఏంటియో ఈ వీడియోలో మనం పూర్తిగా చూద్దాం ఫ్రెండ్స్. అయితే మనం ఎంత తెలివిగా ఉన్నా సరే మనం ఎప్పుడో ఒక బిల్డర్ని మనం మోసం చేయలేము. గుర్తుపెట్టుకోవాలి, మనం ఎంత తెలివిగా ఉన్నా సరే బిల్డర్ని మనం ఏమైనా మోసం చేయలేము. అదేవిధంగా ఖచ్చితంగా ఫస్ట్ టైం ఇల్లు కొనే వాళ్ళు ఒక బిల్డర్ చేతిలో ఖచ్చితంగా మోసపోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకనే చాలా జాగ్రత్తగా మోసం అయితే పోతాం, కాకపోతే తక్కువ చిన్న మోసం అయితే బాగుంటుంది. సో పెద్ద మోసాలు పోకుండా ఉండాలంటే మనం ఇళ్ళ గురించి పూర్తిగా అవగాహన ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఇంకోటి ఫస్ట్ టైం ఇల్లు కొనేటప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇల్లు కొనాలన్నటువంటి ఎమోషన్లో చూడగానే వాటికి ఉండేటటువంటి రంగులు, లేకపోతే వాటికి ఉండేటటువంటి అద్దాలు, పైన పెట్టేటటువంటి ఫాల్ సీలింగ్, కింద వేసేటటువంటి బండలు, ఇట్లాంటి లుక్ చూసేసి మనం ఈజీగా మోసపోవడం అయితే జరుగుతుంది నచ్చిందని చెప్పేసి. కాకపోతే తర్వాత గోడలకు పట్టేటటువంటి పగులను మనం వాటిని చూడడం, అదేవిధంగా కన్స్ట్రక్షన్లో కనుక ఇసుక కాకుండా తర్వాత వేరేటటువంటి పొడి అట్లాంటివి వాడినట్టయితే కన్స్ట్రక్షన్ కూడా క్వాలిటీ అనేది ఉండదు. సో దానికనే మనం ఏం చేయాలంటే దేనికి అంటే అద్దాలకి మెడలు తీసుకోకుండా సో జాగ్రత్తగా ఇల్లు కొనేటప్పుడు చూడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఏదైనా ఇల్లు కొనేటప్పుడు లీగల్ ఒపీనియన్ అనేది తీసుకోవాలి. కరెక్ట్ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవనేటటువంటి ఒపీనియన్ తీసుకోవాలి. లేకపోతే మనం ఇల్లు కొన్నాక మనం కోర్టుల చుట్టూ దిగాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడుతుంది. లేదనంటే ఇప్పుడు అన్ని డబుల్ రిజిస్ట్రేషన్ అవుతున్నాయి కాబట్టి అట్లాంటి వాటి నుంచి తప్పించుకొని కోసం ఈసీ బాగా చెక్ చేసుకొని లింక్ డాక్యుమెంట్లు చెక్ చేసుకొని లాయర్ ఒపీనియన్ తీసుకోవడం అనేది చాలా అవసరం ఫ్రెండ్స్. అదేవిధంగా ఫేసింగ్ పరంగా చూసుకున్నట్టయితే ఫస్ట్ మొట్టమొదట మనం ఈస్ట్ ఫేసింగ్కి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఈస్ట్ తర్వాత నార్త్ ఫేసింగ్కి ప్రాధాన్యత ఇవ్వాలి. తర్వాత వెస్ట్, తర్వాత సౌత్కి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఇంకోటి ఏం చేస్తారంటే ఈ మధ్యలో ప్రతిదీ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. సో రిజిస్ట్రేషన్ ఆఫీసులో పోయి నువ్వు రిజిస్ట్రేషన్ చేయమంటే ఏదైనా రిజిస్ట్రేషన్ చేస్తారు ఫ్రెండ్స్. మీకు యాదగిరిగుట్ట రిజిస్ట్రేషన్ చేయమంటే కూడా చేసేస్తారు వాళ్ళు. సో వాళ్ళకి ఏంటంటే చలాన్ కట్టడం, రిజిస్ట్రేషన్ చేయడం అంటే చూస్తారు కానీ సో పక్కగా లోపల అసలు ఉన్నాయా లేవా అనేటటువంటి అయితే అంశాలు అయితే చూడరు కాబట్టి సో మీరేం చేయాలంటే అసలు ఆ రిజిస్ట్రేషన్ మనకి ఏదైతే ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తున్నారో దానికి సర్వే నెంబర్ ఉందా, ఇంతకుముందు ప్లాట్ నెంబర్ ఉందా ఒకసారి చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకోటి మనకు కొన్నిసార్లు అమ్మేటప్పుడు ఏం చేస్తారంటే ఈ ఇల్లు మీద ఆల్రెడీ లోన్ ఉన్నది సో కాబట్టి మనం తీసుకోవచ్చు అని చెప్పేసి ఒక అపోహలో ఉంటారు. అయినప్పటికీ మనం డాక్యుమెంట్లు తీసుకొని అన్ని ఒకసారి ఒపీనియన్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. లోన్ ఉన్నంత మాత్రాన ఆ ఇల్లు మంచిదని చెప్పేసి చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి హోమ్ లోన్లకు ఉన్నటువంటి ప్రాధాన్యతలో ప్రైవేట్ బ్యాంకులు కానీ తర్వాత ఫైనాన్సులు కానీ ఏవి కానీ వాళ్ళకు డాక్యుమెంట్ సింగిల్ డాక్యుమెంట్ ఉన్నా సరే నీ ఇంటి పేరు మీద కరెంట్ బిల్ ఉన్నా సరే లోన్ ఇచ్చేస్తున్నారు. అట్లా లోన్ ఉన్నంత మాత్రాన ఆ ఇంటి యొక్క డాక్యుమెంట్లు అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకోవడం మాత్రం పొరపాటు ఫ్రెండ్స్. ఇంకోటి ఫస్ట్ రోడ్ ఎఫెక్టెడ్ ఏరియా అంటే మనం కొన్నే ఇల్లుకు సో రోడ్ ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఇల్లుకి సో ఇక్కడ 10 గజాల జాగా ఉందా, లేకుంటే ఇక్కడ 15 గజాలు ఉందా, ఇక్కడ 20 గజాలు ఉందా, లేకుంటే 25 ఫీట్ల రోడ్ ఉందా ఒకసారి చూసుకోవాలి ఫ్రెండ్స్. ఒకవేళ ఇవన్నీ తక్కువ 10, 15, 20, 25 ఫీట్ల రోడ్లు కనుక ఉన్నట్టయితే మన ఇంటి చుట్టూ తర్వాత అవన్నీ ఏమైతే అంటే వాటిని 30 ఫీట్ రోడ్ వేద్దామని చెప్పేసి గవర్నమెంట్ అనుకుంటుంది. సో మిగతా ల్యాండ్ అంతా మన భూమిలో నుంచి తీసేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకనే ఎప్పుడైనా ఇల్లు కొనేటప్పుడు మన ఇంటి కూడా ఒకవేళ రోడ్డు ఉంటే ఇంటి పక్కన రోడ్డు ఉంటే ఆ రోడ్డు మాత్రం ఖచ్చితంగా 30 ఫీట్ రోడ్ ఉండేటట్టు చూసుకొని అట్లుంటేనే మన యొక్క జాగా అనేది సేఫ్. లేదంటే రేపు రోడ్ వైడింగ్లో ఖచ్చితంగా మన ఇంట్లో నుంచి భాగం అనేది కట్ అయితే అవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకోటి ఎప్పుడైనా కానీ ఈ రోడ్ ఎఫెక్టెడ్ ఏరియాలలో కనుక పిల్లర్లు వేసినటువంటి ఇల్లు కనుక మనం కొని ఉంటే రేపు ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది. అందుకంటే రోడ్ ఎఫెక్టెడ్ ఏదైతే భాగం ఉందో దాంట్లో పిల్లర్లు పడకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా మనకు శాస్త్రీయంగా లేకుంటే మన యొక్క సంస్కృతి పరంగా కనుక చూసుకున్నట్టయితే టెంపుల్ యొక్క నీడ ఏంటి మీద పడుతుందో అట్లాంటి ఇల్లు కొనుందంటారు. అవి కూడా ఒకసారి చూసుకొని అంటే టెంపుల్ వెనక ఉన్నాయి అని పక్కన ఉండేటటువంటి ఇల్లు చూసుకొని. నెక్స్ట్ వీధి పోటు అంటే ఏంటంటే మన ఇంటికి కూడా రోడ్ ఉండడం అనమాట. సో మనం ఇంటికి కూడా మన ఇల్లు ఇక్కడ ఉందనుకో సో ఇంటికి కూడా డైరెక్ట్ రోడ్ ఇట్లా ఉండడం అనమాట. సో దీన్నే వీధి పోటు అని చెప్పి చెప్తా ఉంటాం. సో అట్లాంటి
కూడా ఉండేటట్టు చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్. నెక్స్ట్ వాటర్ ప్రాబ్లం, మన ఇంటికి వాటర్ ప్రాబ్లం ఉన్నదా లేదా అని చెక్ చేసుకోవాలి. వచ్చినప్పుడు బోర్ వేసి అట్లీస్ట్ 1-2 అవర్స్ వేసి చూసుకోవాలి ఫ్రెండ్స్. వాళ్ళందరూ ఏం చెప్తారంటే సో దీంట్లో వాటర్ ప్రాబ్లం ఉందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కాలనీలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడిగితేనే తెలుస్తుంది ఫ్రెండ్స్. లేదంటే ఈ కాలంలో పిల్లలు ఉన్నటువంటి బోర్లో కూడా ఒక వాటర్ ట్యాంక్ వేసి పోసింది అనుకో, మనం ఎప్పుడు పెట్టినా కానీ నీళ్ళు వచ్చేటటువంటి ఆస్కారం ఉంది కాబట్టి చుట్టుపక్కల వాళ్ళని అడిగితే తెలుస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ కొనేటప్పుడు ఆ చుట్టుపక్కల తిరగాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఆ చుట్టుపక్కల అనేది వాతావరణం ఎలా ఉన్నది, మనం కొనొచ్చా లేదా అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఈ కాలంలో హైడ్రా వచ్చింది కాబట్టి అదేమన్నా చెరువుకు దగ్గరలో ఉందా లేదంటే గవర్నమెంట్ ల్యాండ్లో కట్టిరా అని చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. నెక్స్ట్ నా సజెషన్ ప్రకారం అయితే ఎప్పుడైనా కానీ ల్యాండ్ తీసుకొని సొంతంగా కట్టుకోవడం అనేది బెటర్. సో దాంట్లో మనం ఒక మంచి సిమెంట్ కానీ ఐరన్ కానీ ఇట్లాంటి వాటి యూజ్ చేసి మనకి ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటాం కాబట్టి చాలా బాగుండేటటువంటి ఆస్కారం ఉన్నది. ఈ లేదని కూడా తప్పని పరిస్థితులలో మనం మంచి బిల్డర్ దగ్గర చూసుకొని కొనుక్కోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పర్మిషన్లో కూడా మనం చూసుకోవాలి. S+1 ఉందా G+1 ఉందా అనేది చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. S+1 అంటే ఏం చేయాలి, 10+1 అంటే కింద మొత్తం వదిలేసి పైన కన్స్ట్రక్షన్ చేయాలి. G+1 అంటే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కన్స్ట్రక్షన్ చేయాలి. కొన్నిసార్లు ఏం చేస్తారంటే S+1 అంటే గ్రౌండ్ వదిలేసి పైన కట్టాల్సి మనకి ఏం చేస్తారంటే సో గ్రౌండ్లోనే ఇల్లు కట్టి అమ్మడం అయితే జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అది కూడా నాకు తెలిసినటువంటి చాలా మంది జరిగింది అనమాట. నెక్స్ట్ మనకు ఇల్లు కొనేటప్పుడు మన ఫ్రెండ్స్ ఇక్కడనే ఉన్నారు లేకపోతే చుట్టాలు ఇక్కడనే ఉన్నారని చెప్పేసి కొనకుండా మనకు ఎక్కడైతే బాగుంటుంది ఎక్కడైతే మంచిగా ఉంటుంది అని తెలుసుకోండి ఫ్రెండ్స్. వాళ్ళు చుట్టాలు బంధువులు అనేది వాళ్ళు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు కాబట్టి దాన్ని మనకు చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైనా కానీ ఇల్లు కొనేటప్పుడు అసలు రెంట్లు వస్తాయనేటటువంటి ఉద్దేశం మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇల్లును అయితే కొనవద్దు ఫ్రెండ్స్. సో రెంట్ల కోసం కనుక ఇల్లు కొంటున్నట్టయితే మనం చాలా లాభం లెక్క. నెక్స్ట్ ఒకవేళ కనుక మనం లోన్ తీసుకోవాలనుకుంటే లోన్కి వెళ్ళాలని కూడా మాత్రం ఖచ్చితంగా ఆ లోన్ ఎక్కువ పీరియడ్లు పెట్టుకోండి. ఎంత అయితే అంత మ్యాక్సిమం పీరియడ్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. అట్లా పెట్టుకోవడానికి మనకు చాలా లాభం ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకు లాభం ఉంటుంది అంటే ఒకవేళ మనం ఎక్కువ పీరియడ్ కనుక పెట్టుకున్నట్టయితే మనకు ఇప్పుడు ఒక 20 సంవత్సరాలు కనుక ఎక్కువ పీరియడ్ 30 సంవత్సరాలు కనుక లోన్ పీరియడ్ ఎంత ఉంటే అంత పెట్టుకున్నట్టయితే మనం కట్టేటటువంటి ఈఎంఐ తగ్గుతుంది, దానివల్ల మనకి ఎలిజిబిలిటీ పెరుగుతుంది. మనకు ఈ పీరియడ్లో ఏమైనా లోన్లు కావాలనుకుంటే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. లేదు మనం తక్కువ పీరియడ్ అని పెట్టుకున్నాం అనుకో, 10 years అని పెట్టుకున్నాం అనుకో, కట్టేటటువంటి ఈఎంఐ అనేది పెరుగుతుంది. అప్పుడు మనకు వచ్చేటటువంటి ఎలిజిబిలిటీ అంటే మొత్తం ఎలిజిబిలిటీ అంతా లోన్కైనా వెళ్ళిపోతుంది. అప్పుడు వేరే లోన్లు తీసుకునేటటువంటి అర్హత అనేది మనకు ఉండదు. కాబట్టి వీలైనంత వరకు ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ టెన్యూర్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ ఉందని చెప్పేసి నెల ఒక 2-3 వేలు ఎక్కువ కడతా ఉంటారు లోన్లు. అట్లాంటివి కట్టదు ఫ్రెండ్స్. సో మన దగ్గర కనుక ఒకవేళ డబ్బు 2-3 వేలు మీ దగ్గర ఎక్కువ జమ అయిపోతే దాన్ని హౌసింగ్ లోన్లో కట్టకుండా SIP అంటారు, అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని చెప్పేసి మ్యూచువల్ ఫండ్లలో పెట్టుకుంటే మంచి లాభం అయితే ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది. అట్లా పెట్టుకొని కొన్ని రోజుల తర్వాత వచ్చినటువంటి డబ్బులు తీసుకొచ్చి హౌసింగ్ లోన్లో వేసేసి అంటే టక్కున క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ నా తర్వాత మన దగ్గర కొంచెం అమౌంట్ ఉందనుకో, దాన్ని ఏం చేస్తారంటే ఇంటికి ఇన్వెస్ట్మెంట్ పెడతా ఉంటారు ఫ్రెండ్స్. అట్లా కాకుండా అంటే నా దగ్గర 50 లక్షలు ఉందని ఏం చేస్తారంటే క్యాష్ ఉంది అని చెప్పి డైరెక్ట్ 50 లక్షలు పెట్టి ఏం చేస్తారంటే ఇల్లు కొనేస్తూ ఉంటారు. ఎట్లా కొనకుండా మనం ఏం చేయొచ్చు అంటే సో ఆ 50 లక్షలు తీసుకుపోయి సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్లో కానీ లేకుంటే మనము FDలో కానీ పెట్టి సో మనకు లోన్ ఎంత వస్తుందో ఆ లోన్ ప్రకారం ఎలిజిబిలిటీ ఉన్నంత ప్రకారం హౌసింగ్ లోన్ తీసుకోవడం అనేది చాలా ఉత్తమం ఫ్రెండ్స్. ఎందుకనంటే మనకు హౌసింగ్ లోన్లో పడేటటువంటి వడ్డీ అనేది తగ్గుతూ ఉంటుంది. మనం ఎప్పుడైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేసామనుకో ఆ పడేటటువంటి వడ్డీ అనేది పెరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అందుకనే ఇప్పుడు మనం తీసుకున్నటువంటి హౌసింగ్ లోన్ 9% అయినా మనం చేసేటటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ 7% అయినా సరే సో మీరు ఏం చేయండి అంటే మీ దగ్గర డబ్బు ఉంటుందని ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టి ఆ 9%కు లోన్ అయితే తీసుకోండి. అది చాలా బాగుంటుంది. ఆ క్యాలిక్యులేషన్ ఒకసారి మీరు చూడండి నేను చెప్పినట్టు. నెక్స్ట్ ఒక్కోసారి మనం తీసుకునేటటువంటి హౌసింగ్ లోన్లు ఇప్పుడు చాలా మంది ఫ్లోటింగ్ రేట్ ఉన్నది, నెక్స్ట్ ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నది. సో మనం ఫ్లోటింగ్ రేటే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో ఇంకా వడ్డీ రేట్లు తగ్గేటటువంటి ఆస్కారం ఉన్నది కాబట్టి. దాని తర్వాత ఎప్పుడైనా కానీ RBI ఇంట్రెస్ట్ రేట్ తగ్గించినప్పుడు మనం 2 ఆప్షన్లు ఉంటాయి మనకు. దగ్గర టెన్యూర్ తగ్గించడమా లేకుంటే EMI తగ్గించడం. సో టెన్యూర్ తగ్గించడం ఇదే బెస్ట్ ఆప్షన్. EMI తగ్గించడం పెట్టుకున్నాం అనుకో
దానివల్ల మనకు అంత లాభం ఉండదు. దాన్ని క్యాల్కులేషన్ చేసి చెప్పడం అయితే జరుగుతూ ఉన్నది. ఉన్నటువంటి బ్యాంకులలో మంచి హౌసింగ్ ఇంట్రెస్ట్ రేట్ ఉన్నటువంటి బ్యాంకులు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇవాళ దీపావళి పండుగ అంటే మనకి తేదీ వచ్చేసి 20/10/2025. సో ఈ రేట్లు అనమాట. ఇవన్నీ మనము దేని నుంచి తీసుకున్నట్టే ఇది బ్రౌచర్ వచ్చేసి మనము ద హిందూ నుంచి తీసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, ద హిందూ నుంచి తీసుకోవడం అయితే జరిగింది. సో మనకు ఒక్కసారి కనుక ఇంట్రెస్ట్ రేట్ చూసుకుంటే మనకు 30 lakhs వరకు ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. 30 నుంచి 75 lakhs ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. 75 lakhs వాటికి వాటికి ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది. సో ఫస్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చూసుకున్నట్టయితే మనకు 7.5 తోటి ఇంట్రెస్ట్ రేట్ అనేది స్టార్ట్ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడాలో 7.45, యూనియన్ బ్యాంక్లో 7.35, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7.5, బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.35, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 7.35, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 7.55, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 7.35, ఇండియన్ బ్యాంక్ వచ్చేసి 7.4, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.35. అదేవిధంగా మనకు ప్రైవేట్ బ్యాంకులు చూసుకుంటే కోటక్ మహీంద్రా బ్యాంక్ 7.99, ఐసిఐ 7.7, యాక్సిస్ బ్యాంక్ వచ్చేసి 8.35 నుంచి ఉన్నది. తర్వాత HDFC 7.7, సౌత్ ఇండియన్ 7.75, కరూర్ వైశ్య బ్యాంక్ 8.5, ఇట్లా ఫెడరల్ బ్యాంక్ 8.75 ఉన్నది. సో మన దగ్గర ఉండే దాంట్లో HDFC వస్తే 7.9 నుంచి స్టార్ట్ అయితే ఉన్నది. దాని తర్వాత LIC హౌసింగ్ ఫైనాన్స్ 7.5 నుంచి స్టార్ట్ అయి ఉన్నది. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్లో 7.45 ఉన్నది. టాటా క్యాపిటల్ 7.75 ఉంది. PNB హౌసింగ్ వచ్చేసి 8.25 ఉన్నది. GIC వచ్చేసి 8.25 ఉన్నది. సో ICICI హోమ్ ఫైనాన్స్ 7.5 ఉన్నది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఫైనాన్స్ వాటిలలో కనుక మీరు లోన్ తీసుకున్నట్టయితే ఎప్పుడైతే ఫైనాన్స్ వాటిలలో కనుక మీరు లోన్ తీసుకున్నట్టయితే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలో కనుక మీరు లోన్ తీసుకున్నట్టయితే ఏమైతే అంటే మీకు ఫస్ట్ 2 years రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇదే ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది చేంజ్ అవుతుంది. ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి. అందుకనే మ్యాక్సిమం వీలైనంత వరకు మనకు గవర్నమెంట్ బ్యాంకులోనే లోన్ తీసుకునేటటువంటి ప్రయత్నం అనేది చేయండి. రానప్పుడు ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులలో తీసుకోండి. ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులలో రానప్పుడు మనకు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అని ఉంటాయి. సో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులలో తీసుకోండి. సో అక్కడ కూడా రాకుండా హౌసింగ్ ఫైనాన్స్లలో తీసుకోండి. అక్కడ కూడా రాకుండా మనకు ఫైనాన్స్లలో తీసుకోవడం అనేది ఉత్తమం ఫ్రెండ్స్. సో హౌసింగ్ లోన్కి కావాల్సినవి నేను చెప్పిన అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడే ఫ్రెండ్స్ అలాగే మీకు హోమ్ లోన్ గురించి ఏమైనా సలహాలు కావాలన్నా, సో నేను ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో హోమ్ లోన్ కావాలన్నా మీరు నన్ను సంప్రదించవచ్చు. నా ఫోన్ నెంబర్ వచ్చేసి